రిప్లై మంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలమైన చిరంజీవి గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, వెంకటేశ్వర గారు, బీటీ నాయుడు గారు, దువాపు రామారావు గారు మాట్లాడారు. అధ్యక్ష, అనేక అంశాలు మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ లక్ష్మణరావు గారు విద్యాశాఖ మీకు ఒక భారం అన్నారు. భారం కాదు, నా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మిమ్మల్ని కేబినెట్లో తీసుకోవాలని నిర్ణయించుకున్నా, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అన్నప్పుడు అంటూ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న పిఆర్ఆర్డి ఆయన కోరారు అని అభిప్రాయం తెలిపినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, కఠినమైన శాఖ ఇవ్వండి సార్, ఎక్కడైతే మీరు మార్పు ఆశిస్తున్నారో ఇవ్వండి అని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా నేనే స్వయంగా విద్యాశాఖ ఇవ్వండి సార్, సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది విద్యతోనే సాధ్యం, అసమర్థులు పోవాలంటే విద్యతోనే సాధ్యం. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఈరోజు మీ ముందల విద్యాశాఖ మంత్రిగా నుంచుంటం జరుగుతుంది. సో భారం కాదు, ఇది ఒక బాధ్యత అని నేను నమ్మిన వ్యక్తి. చాలా వివరాలు అధ్యక్ష ఈ షార్ట్ డిస్కషన్ బుక్లో ఇష్టం జరిగింది. బహుశా మొదటిసారి అనుకుంటా విద్యాశాఖ ఇంత డీటెయిల్డ్గా హౌస్లో అన్ని విషయాలు, కొన్ని విషయాలు రాజకీయంగా మాకు ఇబ్బంది ఉన్నా కూడా అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి హౌస్కి సబ్మిట్ చేస్తాం జరిగింది. అధ్యక్ష, మొదటి అంశం, నేను ఎప్పుడు గతంలో కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా. నేను ఎప్పుడు కూడా ఏ పని తీసుకున్నా కూడా అసలు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే కంపెనీలో కానీ ఎక్కడ కానీ, వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్, దాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ఆశించిన అధ్యక్ష. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను అధ్యక్ష. వాస్తవంగా చాలా ఈజీ పోర్ట్ఫోలియో. చాలా మంది చెప్పారు పిఆర్ఆర్ది చాలా కష్టమైంది అని, వాస్తవంగా చాలా సులభంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకో కూడా చెప్తాను, డేటా ఉంది అధ్యక్ష అక్కడ, చాలా సులభంగా చాలా తేలిగ్గా అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని 6 నెలల్లో డాష్ బోర్డ్ తయారు చేయించుకున్నా నాకు చాలా ఈజీగా ట్రాక్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నేను మా డిపార్ట్మెంట్ అడిగిన మొదటి ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అది చెప్పేదానికి 6 నెలలు పట్టింది అధ్యక్ష. డిపార్ట్మెంట్కి 6 నెలలు పట్టింది. మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు, నాకు ఆన్లైన్లో తెలియాలి అధ్యక్ష. అది చూసిన తర్వాత నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఇది స్కూల్ ఎడ్యుకేషను, అదేవిధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య. దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు, 117 జియో అధ్యక్ష. నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. వాస్తవంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష. చర్చలు జరగాలి, చర్చ జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలిసడానికి అవకాశం కలుగుతుంది. కనీసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, టీడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. జియో 117 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తారు. మొదటి పాయింట్, 10 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష 1215 పాఠశాలలు, అది ఏకంగా 5500 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. రెండో డేటా పాయింట్, 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 5520 ఉంటే అది 13720 పాఠశాల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష సింగిల్ టీచర్ స్కూల్స్, అది ఇప్పుడు దాదాపు 12512 పాఠశాలలకి పెరిగిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, మీరందరూ అడగచ్చు, ఒక మంత్రికి ఇంత సమయం ఎందుకు పడుతుంది డేటా వచ్చేదండి. అధ్యక్ష, కావాలని రికార్డుల్ని గత ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది. డ్రాప్ బాక్స్ అనే వ్యవస్థ ఉంది అధ్యక్ష. అంటే ఆన్లైన్ సిస్టంలో పిల్లోడు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావాలన్నా, ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి వెళ్ళాలన్నా, ఆర్ ప్రైవేట్ టు ప్రైవేట్ మూవ్ అవ్వాలన్నా ఒక ఆన్లైన్ సిస్టమ్ విధానం ఉంటుంది. దాంట్లో డ్రాప్ బాక్స్ ఉంది, అంటే హ్యాంగింగ్ ఇక్కడ పెడతారు, తర్వాత మార్చుతారు. వింత ఏంటంటే అధ్యక్ష, 1,00,000 మంది విద్యార్థులు ఈ డ్రాప్ బాక్స్లో 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ ఉంటారు అధ్యక్ష?
అంటే ఎన్రోల్మెంట్ చూపించాలన్న తపనతో వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది. దీనివల్ల అధ్యక్ష మేము తెలుసుకుంది దాదాపు 12.5% డ్రాప్ అవుట్ రేట్ కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు అందరు కూడా అనేక సర్వే గురించి మాట్లాడారు. మేము కూడా అది డీటెయిల్స్ పుస్తకంలో పెట్టాం. నాస్ సర్వే మీరు కానీ ఒకసారి చూస్తే 2017 నుంచి 2021 పోల్చుతున్నాం. నాస్ సర్వే 3rd క్లాస్ లాంగ్వేజ్ల అధ్యక్ష మన ప్రభుత్వం లాంగ్వేజెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. 2017లో 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం లాంగ్వేజెస్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చూస్తే మనం ఫస్ట్ ప్లేస్ నుంచి 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్ అదేవిధంగా ఫస్ట్ నుంచి 15వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లీష్ ఏకంగా 4th ప్లేస్ నుంచి 14వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. ఇంకా ఫౌండేషనల్ స్కిల్స్ ఎస్ఆర్ రిపోర్ట్ గురుగారు కూడా తను చూసి మాట్లాడారు అధ్యక్ష. గ్రేడ్ 5 అంటే 5వ తరగతి పిల్లల్ని 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ చదవమంటే 2018లో 57% మంది చదివితే ఇప్పుడు అది 37% పడిపోయింది. అంతేకాదు అధ్యక్ష 8th క్లాస్ పిల్లల్ని ఓకే 5వ తరగతి వదిలేయండి 8వ తరగతి పిల్లల్ని కూడా చదవమంటే గతంలో 78% పిల్లలు చదవగలితే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 53%కి పడిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, రిపోర్ట్ చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి ఏకంగా ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేవు. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. మీరు ఈరోజు ధర్నాలో కూడా హౌస్లో ధర్నాలో ఏమన్నా నాకు అర్థం లేదు కానీ హౌస్లో నిరసన తెలుపుతూ సిబిఎస్ గురించి మాట్లాడారు, టోఫెల్ గురించి మాట్లాడారు, ఐబీ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను కూడా ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ని. సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి రావాలంటే చాలా ప్రిపరేషన్ అవసరం. పిల్లలు ప్రిపేర్ అవ్వాలి. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ని. అంటే మాకు 10th క్లాస్కి యూనిట్ టెస్ట్లు ఉండే, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, తర్వాత ఎగ్జామ్ జరిగింది. కానీ గత ప్రభుత్వం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా 1000 పాఠశాలలు ఏకంగా సిబిఎస్ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి. ఉపాధ్యాయులకి ట్రైనింగ్ లేదు, పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. సో నేను మంత్రి అయిన తర్వాత ఒక మాక్ ఫైనల్ ఎగ్జామ్ పెడితే 90% మంది పిల్లలు కనీసం ఒక్క సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు. అది తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేసుకున్నాం. అంటే ముందల ఉపాధ్యాయుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేసిన తర్వాతనే ఈ విధానంకి వెళ్ళాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. గతంలో చాలా మాటలు మాట్లాడారు అధ్యక్ష. టోఫిల్ అని చాలా మాటలు మాట్లాడారు. ఒక పక్కన ఇంగ్లీష్ లో మన పిల్లలు ఎంత వెనుకబడి ఉన్నారో మనం ఇప్పటికి చూసాం. టోఫిల్ అమలు చేసినాక అధ్యక్ష 59 కోట్ల రూపాయలు ఆ సంస్థకి గత ప్రభుత్వం డబ్బులు కట్టింది. పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే టోఫిల్ అనేది వెరీ ఫోకస్డ్ ఆన్ అమెరికన్ యాక్సెంట్. అంటే అమెరికాలో ఇంగ్లీష్ ఎట్లయితే మాడతారో అది మనకు అర్థం అవ్వాలనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష. నేను అమెరికాలో చదివినది నాకు అమెరికన్ యాక్సెంట్ రాలా. నా ఇంగ్లీష్ ఇంకా ఇండియన్ యాక్సెంట్లోనే ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఐబీ. గత ప్రభుత్వం ఐబీ గురించి మాట్లాడితే నేను నిజంగా ఐబీ స్కూల్స్ పెట్టేశారేమో అనుకున్నా. పెట్టలేదు అధ్యక్ష. ఐబీ దగ్గర నుంచి కేవలం ఒక ఇంటర్మ్ రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వృధా చేసింది అధ్యక్ష. ఈరోజు మనం పాఠశాలలు తీసుకుంటే ఒక పక్కన పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, ప్రభుత్వం ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎందుకు తేలికైందంటే రోడ్ వేయాలంటే 2 నిమిషాలు డబ్బులు ఉండాలా, రోడ్ వేస్తాం. పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఇక్కడ ఒక నిర్ణయం నేను ఈరోజు తీసుకుంటే రాబోయే 2, 3, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాల్సిన అవసరం నా పైన ఉంది మంత్రిగా. దానికి 10 మందితో చర్చించాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులను ఎలా అన్ని రకాలుగా అవమానించారు. గౌరవ సభ్యులు దాని గురించి మాట్లాడారు. ఏకంగా మద్యం షాపు ముందల కాపులు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష.
మంత్రి గారితో మేము అనేక మార్లు డిస్కస్ చేశాను. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. హోంమంత్రి గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అధ్యక్ష 2022లో గౌరవ సభ్యులు కూడా తెలుసు 1570 మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నేను సూటిగా బొత్స గారిని ఈరోజు అడదాం అనుకున్నా. ఆయన 3 సార్లు మంత్రిగా చేశారు, సీనియర్ మంత్రి. ఎలా చేశారని సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా. ఆయన ఈరోజు జంప్ హౌస్ లో లేడైనా. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు, ప్రతిదానికి యాప్లు పెట్టారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు నాకు చెప్పారు అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మటుకు యాప్ తీయేసాం అంటే ఎలాంటి డౌట్ లేదు. మిగతా యాప్లు భారం తగ్గించాలి, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి, పిల్లలు మనం హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి, డిఓ గారు ఏం చేయాలి, ఎంఈఓ గారు ఏం చేయాలి, చాలా స్పష్టంగా చాలా తేలిగ్గా ఈజీగా ఏర్పాటు చేయకపోతున్నాం. అధ్యక్ష ఇంకా ఏమనంటే నాడు నేడు అన్నారు. అధ్యక్ష నాడు నేడు కింద మొదటి విడత పూర్తి చేసిన ఇంకా 880 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నాడు నేడులో కొన్ని స్కూల్స్ ఏదైతే బెంచ్లు అన్ని ఇచ్చారో ఆ స్కూల్స్ ని 117 జియో ద్వారా మూసేశారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరూ ఆలోచించాం. అంతేకాకుండా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద 900 కోట్లు 2019 నుంచి 24 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్సు కేటాయిస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆ డబ్బులు పోయినాయి అధ్యక్ష. ఇంకా స్టూడెంట్ కిట్స్కి వస్తుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఆక్స్ఫర్డ్లో తెలుగు డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు అధ్యక్ష. మేనిఫెస్టో ఫోటో పెట్టారు. బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష. అందుకే పారిపోయారు అనుకుంటా గౌరవ సభ్యులు. బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు. ఓకే రెండేనా అనుకున్నా, లేదు అధ్యక్ష. చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిక్కి పైన కూడా ఆయన ఫోటో చిక్కి. అధ్యక్ష పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష. ఇది నోట్బుక్ అధ్యక్ష. నోట్బుక్ లో ఆయన ఫోటో. నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేయించుకున్నాడు. ఇంతేనా అనుకున్నా. ఇంకో చిత్రం చెప్తాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటనీ. నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను అధ్యక్ష. దాంట్లో ఎంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం, ఆయన ఫోటోస్ సహా. ఆయనకి ఏదో పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు. దాని తర్వాత లక్ష్మీపార్వతి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్. ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజు. ఓకే. దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు రాశారనే దానిపైన సుమారుగా ఒక 6-7 పేజీలు అవుతాయి. అంటే మొత్తం చూస్తే అధ్యక్ష మేము లెక్క పెట్టా అధ్యక్ష 9 పేజెస్ కాదు అధ్యక్ష, 9 స్లీవ్స్ అంటే 9 పేపర్లు అంటే 18 పేజీలు. కేవలం ఇంటర్లో ఈ 18 పేజీలు మేము ఇప్పుడు తీయేసాం అధ్యక్ష. తీయాల్సి ఒక్క నిర్ణయం వల్ల 30 లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వానికి. ఒక్క నిర్ణయం వల్ల అధ్యక్ష. అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా వదిలిపెట్టలేదండి. అందుకే పారిపోయారు, సమాధానం చెప్పలేరు కదా. వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్రేశారు. గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్టలే. గుడ్ల పైన కూడా ముద్రేశారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను ఇక్కడ నుంచి నిజంగానే మా డిపార్ట్మెంట్ ని కూడా నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ మేము చేశాం అధ్యక్ష. ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అధ్యక్ష. అంటే 9.4% మేము ధరలు తగ్గించాం. ఎక్కడ కానీ మేము రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం లేదు. ఆయన ఫోటో కూడా లేదు అధ్యక్ష మా మెటీరియల్ పైన. అది కూడా చూపిస్తాను. అంతేకాకుండా అధ్యక్ష నేను ఏదో చెప్తున్నా, ఇచ్చే యూనిఫామ్ కూడా ఇన్ఫాక్ట్ ఇంకెక్కువ ధర తగ్గేది, కానీ ఇచ్చే యూనిఫామ్ మంచి క్వాలిటీ ఇవ్వాలని ఆలోచనతో కేవలం సింగిల్ సైడెడ్ ప్రింటెడ్ కాదు, ఓన్ ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, బ్రీతబిలిటీ ఉండాలని ఆలోచనతో అది చేశాం అధ్యక్ష. మర్చిపోయి గత ప్రభుత్వం బ్యాగులు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఆయన పేరు రాసుకున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాగులు పెండింగ్ ఉన్నా మేము ఇవ్వాలనుకుంటున్నాం, కొన్ని పేరు ఉన్నాయంటే నేను ఇచ్చేమన్నా. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు మళ్ళీ తీసినా ఖర్చు ఎందుకు రవి, ఇచ్చేసేయండి అని చెప్పారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో
స్కూల్ కిట్ ఇస్తున్నా అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ రంగంలో మా పార్టీ రంగంలో ఏ పార్టీ రంగంలో మా కూటమిలో 3 పార్టీలు ఏ పార్టీ రంగం లేవు అధ్యక్ష. చాలా నీట్గా కిట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కడ కానీ ప్రభుత్వ ఫోటోలు ప్రభుత్వ రంగు లేదు. చిక్కీలో కూడా అధ్యక్ష కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం. ఎందుకంటే ఇది మళ్ళీ రీసైకిల్ అవ్వకూడదు మెటీరియల్ అనే ఆలోచనతో ప్రభుత్వ లోగో పెట్టాం. అంతేకాకుండా అధ్యక్ష బెల్ట్ పైన కూడా మన ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో బెల్ట్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు యూనిఫామ్ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ గర్వపడతారు. మంచి ఓవెన్ ఫ్యాబ్రిక్ రీదబిలిటీ ఉన్న యూనిఫామ్. ఆడపిల్లకి మగపిల్ల కూడా ఒకే యూనిఫామిటీతో ఇవ్వాలని మళ్ళీ పొలిటికల్ రంగులు కూడా ఎక్కడ లేవు అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి ఇది గమనించారు. దీంతో పాటు అధ్యక్ష నేను ఈరోజు గౌరవ సభ్యులు కూడా పిల్లల్ని బుక్స్ వెయిట్ తగ్గించాలని గౌరవ సభ్యులు చెప్పారు. ఈరోజు మీరు నన్ను అభినందిస్తారనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష నేను మంత్రి అయిన వెంటనే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఒక కమిటీ వేయండి, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రాష్ట్రానికి పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారో నేర్చుకుందాం అని చెప్పారు. రెడీ టు నేర్చుకుందాం అని చెప్తే అధ్యక్ష ఈ కమిటీ మహారాష్ట్రకు వెళ్ళిన కమిటీ చాలా అద్భుతమైన అక్కడ లోకల్ గా చేస్తున్న పాయింట్ తీసుకొచ్చారు అధ్యక్ష. మనం మీ అందరు తెలుసు సెమిస్టర్ సిస్టమ్ లో మనం ఉంటాము. ఫస్ట్ సెమ్ కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి 2 పుస్తకాలు అధ్యక్ష. ఇంకేమి 2 పుస్తకాలు ఫస్ట్ సెమ్. మళ్ళీ సెకండ్ సెమ్ కి 2 పుస్తకాలు. అంటే గతంలో 8 పుస్తకాలు ఇచ్చారు, అది 4 చేసాం అధ్యక్ష. అన్ని బౌండ్ చేసి నీట్గా ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్ ఒకటి, వర్క్ బుక్ ఒకటి, 2. క్లాస్ 2కి వచ్చేగల కూడా 8ని 4 చేసాం. క్లాస్ 3 వచ్చేగల 12ని 8 చేసాం. అట్లా 4, 5 కూడా 12ని 8 చేసాం. తగ్గించాం వెయిట్, బాగా తగ్గించాం పిల్లలకి అధ్యక్ష. ఎక్కడ కానీ ప్రభుత్వ లోగో ఉంటుంది కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఇతర మంత్రుల ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ మేము పెట్టలేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనిఫామ్ కూడా గౌరవ సభ్యులు చూడాలి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఇదే మోడల్లో అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అధ్యక్ష చిక్కీలో అధ్యక్ష 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. కోడిగుడ్లు ట్రాన్స్పోర్టేషన్ లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేయబోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ టెండర్ ప్రాసెస్ కింద చేశాం. ఇప్పుడు గౌరవ సభ్యులు లేరు, అడుగుదాం అనుకున్నా అధ్యక్ష. గత ప్రభుత్వం సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. గుడ్లకి 200 కోట్లు, చిక్కీకి 60 కోట్లు, ఆయా నైట్ వాచ్మెన్ ఆనరోరియం కి 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ అంటే టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్స్ ఒక 22 కోట్లు ఇట్లా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. అవన్నీ మన ప్రభుత్వం చెల్లించి అంతేకాకుండా ఇయర్ది రెగ్యులరైజ్ అయింది అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం ఏ ఆలోచనతో చేశారో నాకు తెలియదు కానీ 1300 కోట్ల రూపాయలు ట్యాబ్స్ కోసం వృధా చేశారు. నేను చెప్తున్నా వృధా, ఎందుకంటే ఇక్కడున్న గౌరవ సభ్యులకు తెలుసు. అదేవిధంగా ఫీల్డ్ ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నన్ను కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇది మంచి నిర్ణయం కాదు, మీరు ఇవ్వద్దు, మళ్ళీ మీరు ట్యాబ్లు ఇవ్వద్దని నాకు చెప్పారు అధ్యక్ష. ఈరోజు నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాంశ్, అతనికి మేము ఫోన్ ఇవ్వం, అతనికి ఐప్యాడ్ లేదు. వారానికి 2 గంటల్లో నేను ఒక సినిమా చూడొచ్చు కండిషన్. కానీ ఈరోజు టెక్నాలజీ యుగంలో హోంవర్క్ రీసెర్చ్ ఆన్లైన్ చేయాలంటే ఒక డెస్క్టాప్ ఉంది, అది కూడా సూపర్విజన్తోనే అతనికి యాక్సెస్ ఇస్తాం. అదేవిధంగా మన ప్రభుత్వం అన్ని పాఠశాలలో చేయాలన్న ఆలోచనలో ఉన్నాం, చేస్తాం అధ్యక్ష. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే. అంటే గతంలో ఏం జరిగిందో చెప్పాను. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వస్తాం. 2019 నుంచి 23 వరకు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8.17% డ్రాప్అవుట్ అంటే సంఖ్య తగ్గింది అధ్యక్ష, డ్రాప్ అయింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 16.61% అడ్మిషన్స్ పెరిగినాయి అధ్యక్ష. గవర్నమెంట్ జూనియర్ కళాశాల అడ్మిషన్స్ పెరిగినాయి. గతంలో మన పాస్ పర్సంటేజ్ 42% ఉంటే ఇప్పుడు అది 30% పడిపోయింది ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్కి వచ్చి గల 58% ఉంటే అది 39% పడిపోయింది. గత ప్రభుత్వం ఏకంగా ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థులకి స్కూల్ కిట్ డిస్కంటిన్యూ చేసింది, మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఎత్తేసింది. హై స్కూల్ ప్లస్ నుంచి కూడా గౌరవ సభ్యులు తెలిపారు అధ్యక్ష. హై స్కూల్ ప్లస్ కి అధ్యక్ష మన విద్యా వ్యవస్థలో 10th వరకు ఒక రిధం ఉంటుంది, 11th 12th ఒక రిధం ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవన్నీ లేకుండా
ఏకపక్షంగా హై స్కూల్ ప్లస్ అని నిర్ణయం తీసుకుని అక్కడ పెట్టారు. దానివల్ల మన పిల్లలు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇంకో పక్కన హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేగల అంటే కలెక్జియేట్ ఎడ్యుకేషన్ వచ్చేగల మన దగ్గర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా మనకు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని విషయాలు గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాం. మొదటిది 2014 నుంచి 19 మధ్యన అధ్యక్ష ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పబ్లిక్ యూనివర్సిటీలో లెస్ దెన్ 200 ర్యాంక్స్ లో 9 విశ్వవిద్యాలయాలు ఉంటే అది ఇప్పుడు 5 విశ్వవిద్యాలయాలకు పడిపోయినాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ నేను కోరేది పేజ్ నంబర్ ర్యాంకింగ్స్ పేజ్ నంబర్ 31లో ఉందండి, దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడ మీరు ఆంధ్ర యూనివర్సిటీ చూస్తే 2019లో 29 ర్యాంక్ ఉంటే అది 41 ర్యాంక్ పడిపోయింది. ఎస్వియు ఉంటే అధ్యక్ష 72 ర్యాంకులు ఉంటే అది 100 to 150 పడిపోయింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏకంగా స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అయ్యి మొన్న మళ్ళీ 97 స్థానాలకు వచ్చింది. జేఎన్టీ అనంతపూర్ స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, జేఎన్టీ కాకినాడ స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఎస్కేయు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కూడా ర్యాంకింగ్ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితికి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. దానికి కారణం ఒకటే అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమించారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రసాద్ రెడ్డి, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో కమ్యూనిస్ట్ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఆయన పైన యుద్ధం చేశారు. ఇంకో పక్కన ఎస్వి యూనివర్సిటీకి ఇంకా ఒక వైస్ ఛాన్సలర్ కూడా ఏకపక్షంగా వివరించారు అధ్యక్ష. మన ఇదే సభలో చాలా డిస్కషన్ జరిగింది వైస్ ఛాన్సలర్ గురించి అధ్యక్ష. పారదర్శకంగా ఉండాలి ఉన్నత విద్య అంటే అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ ఉండాలి. ఈరోజు ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి వరంగల్ విశ్వవిద్యాలయాల నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళు ఈరోజు మన వైస్ ఛాన్సలర్స్కి వచ్చారు అధ్యక్ష. నాకున్న ఇబ్బంది కూడా గౌరవ సభ్యులందరూ గమనించాలి. నా పరిస్థితి ఎలా ఉందంటే అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ జల్లెడు బట్టి తీసుకొస్తున్నా. ఒక యూనివర్సిటీకి నేను తీసుకొస్తే సెంట్రల్ యూనివర్సిటీ పాండిచేరిలో ఒక యూనివర్సిటీ ఉంటే మన వైస్ ఛాన్సలర్ని ఓకే అదే నెలలో పోస్ట్ చేసి అక్కడ తీసుకెళ్తారు అధ్యక్ష. అంటే ఎలాంటి క్వాలిటీతో మనం తీసుకొస్తున్నాం. ఈ రోజు నియమించిన ఎవరు నా బంధువులు కాదు, నా మిత్రులు కాదు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళని నేను ఒక్కసారి కూడా ఫేస్ టు ఫేస్ కలిస్తే నేను మళ్ళీ క్యారీ అవుతాను, మెరిట్ ప్రకారం చేయాలని మళ్ళీ విశ్వవిద్యాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాల లక్ష్యంతో వీళ్ళని ఈ రోజు నేను నియమిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా RGUKT అంటే IIIT అడ్మినిస్ట్రేషన్ బాడీ కింద ఉన్న జనరల్ గా ఛాన్సలర్ అనేది గవర్నర్ గారు, కానీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఛాన్సలర్ చేసే ప్రయత్నించింది అధ్యక్ష. అది మేము రివర్స్ చేశాము. మళ్ళీ తిరిగి గవర్నర్ గారికి ఆ బాధ్యత అప్పగించాం అధ్యక్ష. ఈరోజు రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష. యాక్చువల్లీ తీసుకుని చదువుదాం అనుకున్నా, అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అధ్యక్ష. గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2832 కోట్లు పెండింగ్ పెట్టారు. హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి అధ్యక్ష. మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం బకాయి, గత ప్రభుత్వం బకాయి జియో 77 గురించి అంటే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాన్ని నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ నేను తీసుకొస్తాం. పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అని తెలుపుతున్నాం. ఇంకా ఎయిడెడ్ వ్యవస్థ గురించి ఆనాడు కలిసికట్టుగా మనందరం పోరాడాం అధ్యక్ష. ఎయిడెడ్ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ. అనేక మంది ఎయిడెడ్ వ్యవస్థ స్టూడెంట్స్, గతంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ప్రోటం స్పీకర్ గా కూర్చున్నప్పుడు ఎయిడెడ్ వ్యవస్థ గురించి నేను ఇక్కడనే పోరాడా, మాట్లాడా అధ్యక్ష. గత ప్రభుత్వం ఏం చేసినట్టే ఏకంగా పోలీసుల్ని ఈ ఎయిడెడ్ వ్యవస్థ లోపల పంపించి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు. ఆ ఫోటోలు నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఉంటే చూపించుండాడు. ఎందుకు మీరు లాఠీ చార్జ్ చేశారో చెప్పాలి. పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. ఏం పిల్లల్ని ఏం ధ్వంసం చేయాలో ఒక అద్దం కూడా పగలగట్ల.
నుంచి వాళ్ళు మాకు ఇది మా హక్కు, ఎయిడెడ్ వ్యవస్థ కొనసాగించాలి అని వాళ్ళు కోరినందుకు లాఠీ చార్జ్ చేశారు అధ్యక్ష. ఎయిడెడ్ వ్యవస్థ వల్ల సుమారుగా 1100 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడే విషయం వాస్తవం, దాంట్లో సందేహం లేదు. దానికి ప్రత్యామ్నాయం కూడా మేము తీసుకొస్తున్నాం. సింగిల్ మేజర్ వల్ల విద్యార్థులు ఎలా ఇబ్బంది పడ్డారో అనే దానిపైన కూడా సుదీర్ఘంగా మనం అందరం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఇతర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రావాలంటే దానికోసం జాయింట్ కొలాబరేటివ్ డిగ్రీ ఉంటేనే ఇవ్వచ్చు, అది కూడా టాప్ 100 యూనివర్సిటీ ఉంటేనే ఇవ్వచ్చు అని పెట్టారు. దానివల్ల అనేక ఫారిన్ యూనివర్సిటీస్ మన రాష్ట్రానికి రావాలనుకుంటే రాకుండా గత ప్రభుత్వం చేసింది. ఇంతే